ఈరోజు క్లాస్లో ఆక్సిడేషన్ రిడక్షన్ గురించి నేర్చుకుంటూ ఒక ఈక్వేషన్ ఇస్తే ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే అది ఏ కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చినా కూడా అంటే స్పెషల్గా రిడాక్స్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటిని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నుంచి నేర్చుకుంటూ ఒక కాంప్లికేట్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఈరోజు సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ ఇది దీనికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్. సో అకార్డింగ్ టు ఓల్డ్ కాన్సెప్ట్ అయితే కనుక మనకి ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, లాస్ ఆఫ్ హైడ్రోజన్. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, లాస్ ఆఫ్ హైడ్రోజన్. రిడక్షన్ అంటే లాస్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇది ఈ ఎగ్జాంపుల్ రేర్గా యూజ్ చేస్తామండి. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, లాస్ ఆఫ్ హైడ్రోజన్. లేదంటే రిడక్షన్ అంటే లాస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ రిమూవ్ చేయడం కానీ, లేదంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇండికేట్ చేస్తాం. కానీ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి అంటే విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రాన్సే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. సో ప్రజెంట్ కాన్సెప్ట్ అంతా కూడా ఈ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీదనే డిస్కస్ చేస్తాను. లేదా ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. సో ఒక పర్టికులర్ ఈక్వేషన్లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఎలక్ట్రాన్ లూజ్ అయితే దాన్ని ఆక్సిడైజ్ అయింది అని, ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే కనుక రిడక్షన్ జరిగిందని చెప్పడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైనా దాన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ K ప్లస్ O2 గివ్స్ రైస్ టు K2O. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4K ప్లస్ O2 ఉందనుకోండి. బ్యాలెన్స్ కూడా చేస్తున్నాను ఇక్కడ. 4K ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2K2O. సో ఇక్కడ పొటాషియం ఎలిమెంటరీ స్టేట్లో ఉంది కదండి, వీడియో 1లో చెప్పాను. దీని ఆక్సిడేషన్ స్టేట్ 0. ఆక్సిజన్ కూడా హోమో అటామిక్ మాలిక్యూల్ స్టేట్లో ఉంది కాబట్టి దీని ఆక్సిడేషన్ స్టేట్ 0. ఇక్కడ పొటాషియం అనే గ్రూప్ ఆల్వేస్ +1, ఆక్సిజన్ -2. 0 to +1 ఏం జరిగింది ఇక్కడ? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇలా కూడా ఐడెంటిఫై చేయలేకపోతే దీనిలో షార్ట్ నోట్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. ఇక్కడికి వస్తే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. మరలా చెప్తున్నానండి, ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. ఇది చూడండి మీరు, 0 నుంచి +1కి వెళ్ళింది. 0 to +1 అంటే ఇంక్రీజ్ అయింది కదండి. కాబట్టి ఇది ఏం జరిగింది? ఆక్సిడేషన్ జరిగింది. ఇది 0 నుంచి -2కి వెళ్ళింది. దీని ఆక్సిడేషన్ స్టేట్ -2 అనుకున్నాం కదా. 0 నుంచి -2 ఏం జరిగింది ఇక్కడ? డిక్రీజ్ అయింది. డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అయితే రిడక్షన్. సో ఈ కేసులో ఆ పొటాషియం ఆక్సిడేషన్ నెంబర్ ఏమో ఇంక్రీజ్ అయింది, ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబరు డిక్రీజ్ అయింది. కాబట్టి పొటాషియం అండర్గోస్ ఆక్సిడేషన్, ఆక్సిజన్ అండర్గోస్ రిడక్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను దీంట్లోని. PbS ప్లస్ 4H2O2 gives rise to PbSO4 ప్లస్ 4H2O. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ రాద్దాం. సల్ఫరు -2, lead +2.
మీ గతంలో చెప్పాను వీడియోస్ 2, 3లో సల్ఫేట్ ఆల్వేస్ -2, సల్ఫేట్ ఆల్వేస్ -2. ఇది మొత్తం -2 అంటే లెడ్ ఎంత అయి ఉండాలండి? +2. లెడ్ ఆక్సిడేషన్ స్టేటు +2. సో ఎందుకంటే సల్ఫేట్ -2, లెడ్ +2 అయితేనే టోటల్ మాలిక్యూల్ ఛార్జ్ ఏదైతే ఉందో అది 0కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇది న్యూట్రల్ మాలిక్యూల్ కదా, ఈ పార్ట్ అంతా -2 అంటే ఈ పార్ట్ +2. సల్ఫేట్లో సల్ఫర్ ఎప్పుడు ఎంత చెప్పుకున్నామండి గత వీడియోస్లో? +6. మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను ఇక్కడ, సల్ఫేట్ ఎప్పుడు వచ్చినా ఛార్జ్ -2, సల్ఫేట్లో సల్ఫర్ ఎప్పుడూ కూడా +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇది పెరాక్సైడ్లో ఆక్సిజన్ -1, ఇక్కడ ఆక్సిజన్ -2. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, ఇది చూడాలా ఇది చూడాలా అని. ఏది చూసినా ఇబ్బంది లేదండి, ఇదైనా పర్లేదు అదైనా పర్లేదు. ఇప్పుడు ఐడెంటిఫై చేయండి ఏమేం మారాయో. ఇక్కడ లెడ్ ఇక్కడ +2లో ఉంది, ఇక్కడ కూడా +2లో ఉంది. అంటే లెడ్ ఆక్సిడేషన్ స్టేట్ డస్ నాట్ చేంజ్. సల్ఫర్ ఇక్కడేమో -2లో ఉంది, అదే సల్ఫర్ ఇక్కడికి వచ్చేసరికి +6లో ఉంది. గమనించారా? సో బిఫోర్ కెమికల్ రియాక్షన్ సల్ఫర్ -2లోని, కెమికల్ రియాక్షన్ తర్వాత +6లోను కన్వర్ట్ అయింది. అంటే ఏం జరిగిందండి ఇక్కడ? -2 నుంచి +6కి అంటే ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ నెంబర్ ఏదైతే ఉందో అదేం జరిగింది ఇక్కడ? ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. ఆక్సిజన్ -1 నుంచి -2కి వెళ్ళింది అంటే ఏం జరిగిందండి? డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. ఇది ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆక్సిడేషన్, ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది కాబట్టి రిడక్షన్. ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు క్లాసులో ఏం మెయిన్గా నేర్చుకుంటామంటే ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి by oxidation number method. Balancing of redox reaction by oxidation number method. Oxidation number method. ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ ద్వారా ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలో ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేసి మీకు చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా చేయొచ్చు కదా అని ఈజీగా అనుకుంటాం, కానీ ఉండే కొన్ని కాంప్లికేషన్స్ అనేవి మీకు తెలుస్తాయి. ఫస్ట్ ఈజీ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. Mg + O2 gives rise to MgO. దీని ఎలా బ్యాలెన్స్ చేయాలి? అన్ని ఎలిమెంట్స్కి ఆక్సిడేషన్ స్టేట్స్ రాయాలి. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే రైట్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. రైట్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. ప్రతి ఎలిమెంట్కి ఆక్సిడేషన్ నెంబర్ రాయాలి. మెగ్నీషియం అటామిక్ స్టేట్లో ఉంది 0, హోమో అటామిక్ మాలిక్యూల్ వీడియో నెంబర్ 1 0. ఇక్కడ మెగ్నీషియం ఆక్సిడేషన్ స్టేట్ +2, ఆక్సిజన్ -2. 0 నుంచి +2 ఏం జరిగిందండి? ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. ఎంత ఇంక్రీజ్ అయింది? +2 ఇంక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వడాన్ని ఏమంటాం మనం? ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వడాన్ని ఆక్సిడేషన్. ఇక్కడ చూడండి ఆక్సిజన్ 0, ఇక్కడ చూడండి -2. ఏం జరిగింది? డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. ఏమనాలి? రిడక్షన్. డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. ఎంత డిక్రీజ్ అయిందండి? 0 to -2. ఎలా చూడాలి దీన్ని? ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఎంతండి? -2.
ఈ మైనస్ ఇనిషియల్ ఎంత 0 అంటే ఎంత చేంజ్ అయిందండి -2 చేంజ్ అయింది. మెగ్నీషియం ఏమో 0 నుంచి +2 వరకు చేంజ్ అయితే ఆక్సిజను 0 నుంచి -2కి చేంజ్ అయింది. అంటే ఒకటి ఆక్సిడైజ్ అయితే రెండోది రిడక్షన్ జరిగింది. ఇప్పుడు ఇక్కడే చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక ఆక్సిజన్కి -2 తగ్గింది, కానీ ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి 2 ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, ఒక ఆక్సిజన్కి -2 అయితే రెండు ఆక్సిజన్లకి ఎంత -4. రెండు ఆక్సిజన్లకి -4. ఇప్పుడు చూడండి, టోటల్ ఆక్సిడేషన్ చేంజ్ ఏమో +2, టోటల్ రిడక్షన్ చేంజ్ ఏమో -4. ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు ఎప్పుడు కూడా టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈక్వల్ టు టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ total change in oxidation number of oxidation equal to total change in reduction number in their oxidation state. Oxidation total change in oxidation number of oxidation equal to total change in reduction number of oxidation state. అంటే ఇక్కడ ఆక్సిడేషన్లో చేంజ్ ఎంతండి +2, రిడక్షన్లో చేంజ్ ఎంత 4. మైనస్ అక్కర్లేదండి, ఇక్కడ సింబల్ మనకు అక్కర్లేదు. మైనస్ అంటే ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్లస్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, కాబట్టి సింబల్స్తో పని లేదు. సో ఇవి రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతూ ఉండాలి. టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ ఈక్వల్ టు టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ రిడక్షన్ రియాక్షన్. ఆక్సిడేషన్ నెంబర్లో ఇక్కడ చేంజ్ ఎంత 2 మెగ్నీషియంలో, తర్వాత ఆక్సిజన్లో చేంజ్ ఎంత 4. ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలండి 2తో మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ 2తో మల్టిప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దేని 2తో మల్టిప్లై చేయాలి, ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మెగ్నీషియం దాన్ని మల్టిప్లై చేయాలి. అంటే దీన్ని × 2 చేయాలి. 2 × 2 ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ 4. సో ఈ రెండు ఈక్వల్ అయ్యి గమనించండి. టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈక్వల్ టు టోటల్ చేంజ్ ఇన్ రిడక్షన్ నెంబర్. కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, అంటే 2 mg. దీన్ని అక్కర్లేదండి ఇంకా, ఎందుకంటే ఇది 4 ఇది 4కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దాన్ని మనం బ్యాలెన్స్ చేయక్కర్లేదు. 2 mg + O2 ముందు రియాక్టెంట్ సైడ్ మాత్రమే బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఏమొచ్చింది మీకు ఇక్కడ 2 mg + O2 గివ్స్ రైస్ టు MgO. ఇక్కడ ఎన్ని మెగ్నీషియంలు ఉన్నాయి 2, కాబట్టి ఇక్కడ కూడా 2 ఉండాలి, కాబట్టి × 2. దీనికి ఎంత టైం ఎందుకు అనిపిస్తుందండి, కానీ సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది. వేరే వెళ్ళే కొంది ఎగ్జాంపుల్స్ కొంచెం కాంప్లికేటెడ్గా మారుతూ వస్తాయి. కాబట్టి దీంట్లో సెకండ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే NH3 + O2 gives rise to NO + H2O. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ టైం వేస్ట్ అవుతుందండి ఎగ్జామ్లో. ఇనీషియల్గా నేర్పిస్తున్నాను కాబట్టి కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వెళ్ళే కొంది మీకు ఫాస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి, రైట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆన్ ఇట్స్ టాప్. హైడ్రోజన్ +1. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి 3 ఉన్నాయి, కాబట్టి టోటల్ ఎంత అవుతుందండి, ఇది +3 అవుతుంది. ఒక హైడ్రోజన్ +1, టోటల్ ఎంత +3, అంటే నైట్రోజన్ ఎంత అయి ఉండాలి -3. ఇలా ఎందుకు, టోటల్ ఛార్జ్ 0 అయి ఉండాలి. ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, NH3 కదా, హైడ్రోజన్ ఇక్కడ ఎంత ఉంది +1. ఒక హైడ్రోజన్ +1 అంటే టోటల్ 3 హైడ్రోజన్స్ ఎంత +3. ఇది మొత్తం 0 కావాలి. ఇది మొత్తం 0 కావాలి అంటే నైట్రోజన్ మీద ఎంత అయి ఉండాలి -3. నో నీడ్ టు బై హార్ట్. ఆక్సిజన్ 0, ఆక్సిజన్ ఇక్కడ -2. నైట్రోజన్ టోటల్ 0 అవ్వాలంటే నైట్రోజన్ ఎంత అయి ఉండాలి +2. న్యూట్రల్ మాలిక్యూల్ కదా, ఒక ఆక్సిజన్ -2,
టోటల్ 0 అవ్వాలంటే ఇది +2, ఇక్కడ హైడ్రోజన్ +1, ఆక్సిజన్ -2. మీరు అనుకోవచ్చు టోటల్ ఎంత అని. ఒక హైడ్రోజన్ +1 అయితే 2 హైడ్రోజన్కి ఎంత అవుతుంది? +2, +2 -2 0, +2 -2 0, +-3 టోటల్ +3. ఇప్పుడు ఐడెంటిఫై చేయండి వేటి తాలూకా ఆక్సిడేషన్ స్టేట్ మారింది. ఫస్ట్ స్టెప్, నైట్రోజన్ -3 నుంచి +2 దాకా వెళ్ళింది. అంటే ఏం జరిగింది? ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. వాట్ ఈస్ ద చేంజ్? ఫైనల్ మీన్స్ +2, ఫైనల్ మీన్స్ ప్రొడక్ట్ సైడ్, ఫైనల్ +2 మైనస్ ఆఫ్ ఇనిషియల్ -3, +2 ఫైనల్ మైనస్ ఇనిషియల్ మైనస్ ఆఫ్ -3 అంటే టోటల్ ఎంత అయింది? +5. అంటే నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ +5. ఒకే నైట్రోజన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. హైడ్రోజన్ ఇక్కడ ఎంత అండి? +1, ఇక్కడెంత? +1, చేంజ్ కాలేదు. సో మనం ఏం ఐడెంటిఫై చేయాలి అంటే ఏటి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయిందో వాటిని ఐడెంటిఫై చేయాలి. ఆక్సిజన్ ఇక్కడ 0 to -2. డౌట్ ఏంటంటే ఈ ఆక్సిజనా? ఏదేని పర్లేదు, ఏదైనా ప్రాబ్లం ఏమీ లేదండి, ఏదైనా తీసుకోవచ్చు. 0 to -2 అంటే డిఫరెన్స్ ఎంతండి? -2. ఎలా? ఫైనల్ అంటే -2 మైనస్ ఇనిషియల్ 0. కాబట్టి ఎంత వస్తుందండి? ఇది -2కి ఈక్వల్ అవుతూ వస్తుంది. ఇప్పుడు గమనించండి, ఈ స్టెప్ ఎక్కువ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ స్టెప్ మిస్టేక్ చేస్తారు. ఏంటంటే అది ఒక ఆక్సిజన్కి -2 అయితే ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, × 2. ఈ స్టెప్ వేయడం మర్చిపోతుంటారు, దానివల్ల ప్రాబ్లం మేము సాల్వ్ అవ్వట్లేదండి. సో ఆక్సిజన్ -2, 2 ఆక్సిజన్స్ కాబట్టి × 2 టోటల్ చేంజ్ ఎంతండి? -4. ఇది ఫస్ట్ లెవెల్ ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. రెండోది ఏంటి? టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఇన్ ఆక్సిడేషన్ ఈక్వల్ టు టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఇన్ రిడక్షన్ రియాక్షన్. ఇక్కడ టోటల్ చేంజ్ ఎంత అండి? 5. ఇక్కడ టోటల్ చేంజ్ ఎంత? 4. ఇవి బ్యాలెన్స్ కాలేదు. బ్యాలెన్స్ అవ్వాలి అంటే మల్టిపుల్ విత్ ప్రాపర్ నెంబర్, మల్టిప్లై విత్ ప్రాపర్ నెంబర్ ఇంటీజర్. సో ఎలా బ్యాలెన్స్ అవుతుందండి? 5 × 4 అంటే 5 ఏదైతే ఉందో దాన్ని × 4 చేయండి, ఏమవుతుంది? 20. దీన్ని 4తో మల్టిప్లై చేయాలి అంటే 4NH3. మరి ఇది అవ్వాలి అంటే 4 × 5, 4 ఎవరిది? వీళ్ళది, × 5 దట్ ఈక్వల్ టు 20. అంటే దీన్ని 5తో మల్టిప్లై చేయాలి అంటే 4NH3 + 5O2. ఇప్పుడు చూడండి, టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ సైడ్ ఈక్వల్ టు టోటల్ చేంజ్ ఇన్ రిడక్షన్ నెంబర్. ఇదైతే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అంటే టోటల్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు +20, టోటల్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు -20. కాబట్టి నెంబర్ ఆఫ్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ బ్యాలెన్స్ అయింది, కాబట్టి ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఏమొచ్చిందండి ఇప్పుడు? 4NH3 + 5O2 గివ్స్ రైజ్ టు NO + H2O. ఈ ఓన్లీ రియాక్టెంట్ సైడే బ్యాలెన్స్ అయింది. ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి? 4. మల్టిప్లై విత్ 4. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 × 3. అదెలా? ఒక అమోనియాలో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎన్ని అమోనియాలు ఉన్నాయి? 4. అంటే 4 టైమ్స్ రాయండి, NH3 NH3 NH3. అంటే ఇక్కడ 3 ఇక్కడ 3 4 3s 12 హైడ్రోజన్స్, కానీ ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయి. 12 అవ్వాలి అంటే మల్టిపుల్ విత్ 6, మల్టిప్లై విత్ 6. ఇలా సింపుల్గా బ్యాలెన్స్ చేయొచ్చండి. సో 4NH3 + 5O2 గివ్స్ రైజ్ టు 4NO + 6H2O. ఓకేనండి. సో దీంట్లో ఎగ్జాంపుల్ నెంబర్ 3 డిస్కస్ చేస్తున్నాం. ఆ ఈక్వేషన్ ఏంటి? సింపుల్, మీథేన్
ప్లస్ O2 గివ్స్ రైస్ టు CO2 ప్లస్ H2O. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? హైడ్రోజన్ ఎంతండి ఆక్సిడేషన్ స్టేట్? +1. ఒక హైడ్రోజన్ +1 అయితే 4 హైడ్రోజన్స్కి ఎంత అవుతుంది? అది +4 అవుతుంది. టోటల్ 0 అవ్వాలంటే కార్బన్ ఎంతండి? -4. ఇక్కడ కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ -4. ఎలాగంటే వీడియో 1లో సాల్వ్ చేసిన విధంగా కానీ, లేదంటే షార్ట్ కట్ కావాలనుకుంటే ఒక హైడ్రోజన్ +1, 4 హైడ్రోజన్స్ ఇక్కడ చూడండి మార్జిన్లో 4 హైడ్రోజన్స్కి ఎంత? +4. టోటల్ 0 అవ్వాలి అంటే కార్బన్ మీద ఖచ్చితంగా -4 ఉండాలి. +4 -4 టోటల్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది. ఆక్సిజన్ 0, ఆక్సిజన్ ఇక్కడ -2, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి -4. అంటే కార్బన్ ఏమవుతుంది? +4, హైడ్రోజన్ +1, ఆక్సిజన్ -2. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఏవి చేంజ్ అయ్యాయో వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. చేయండి. కార్బన్ -4 నుంచి +4కి వెళ్ళింది. కార్బన్ ఆక్సిడేషన్ స్టేటు -4 నుంచి +4కి వెళ్ళింది. డిఫరెన్స్ ఎంత? 0 అనొద్దండి దయచేసి. -4 to +4 అంటే ఫైనల్, +4 మైనస్ ఇనిషియల్ -4. ఫైనల్ +4 మైనస్ ఇనిషియల్ -4. టోటల్ ఎంత అవుతుందండి? 8. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ కాబట్టి ఆక్సిడేషన్ జరిగింది. ఎంత చేంజ్? +8. ఒక కార్బనే ఉంది కాబట్టి మనం మల్టిప్లై చేయక్కర్లేదు. నెక్స్ట్ ఆక్సిజన్ చూడండి, 0 to -2 అంటే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్, రిడక్షన్. ఎంతండి డిఫరెన్సు? -2. ఒక ఆక్సిజన్కి -2 అయితే 2 ఆక్సిజన్లకి ఎంత? × 2 అంటే టోటల్ ఎంత అయింది? -4. సో టోటల్ ఆక్సిడేషన్ ఏమో +8, టోటల్ రిడక్షన్ ఏమో -4 అంటే 8 = 4. ఇది బ్యాలెన్స్ కాలేదు. ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ద అబోవ్ ఈక్వేషన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ దిస్ 2. సో యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ ప్రాపర్ ఇంటీజర్. దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. అంటే 4 × 2 ఎంత వస్తుందండి? 8. సో టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈక్వల్ టు టోటల్ చేంజ్ ఇన్ రిడక్షన్ నెంబర్. దేని 2తో మల్టిప్లై చేసాం? దీన్ని అంటే ఇదిగోండి ఇలా వెళితే ఆక్సిజన్ని, అంటే ఇక్కడ × 2 అని పెట్టాలి. ఇక్కడ ఏ నెంబర్ అయితే పెట్టామో అదే నెంబర్ ఇక్కడ పెట్టండి. ఏమొస్తుందండి ఈక్వేషన్ ఇప్పుడు? CH4 + 2O2 gives rise to CO2 + H2O. ఎన్ని కార్బన్స్? 1. ఇక్కడ 1 బ్యాలెన్సింగ్. ఎన్ని హైడ్రోజన్స్? 4. ఇక్కడ 2. సో మల్టిప్లై × 2. ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఆక్సిజన్ బ్యాలెన్స్డ్. ఇక్కడ 4 ఆక్సిజన్స్, ఇక్కడ 2, ఇక్కడ 2. కాబట్టి ఈక్వేషన్స్ బ్యాలెన్స్ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఎగ్జాంపుల్, 4th ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేంటి అంటే C2H6 + O2 gives rise to CO2 + H2O. దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. దీంట్లో ఏం చెప్పొచ్చండి? హైడ్రోజన్ +1 ఆక్సిడేషన్ స్టేట్. ఒక హైడ్రోజన్ +1 అయితే 6 హైడ్రోజన్లకి ఎంత అవుతుందండి? ఇక్కడ రైట్ సైడ్ +6, ఇక్కడ +6 అవుతుంది. టోటల్ 0 కావాలి అంటే ఇది మొత్తం కూడా +6. టోటల్ 0 కావాలి అంటే -6 అయి ఉండాలి. ఈ మొత్తం కార్బన్ మొత్తం మీద ఎంత అయి ఉండాలండి? -6. కానీ 2 కార్బన్లకు -6 అయితే ఒక కార్బన్కి ఎంత? 2 కార్బన్లకు -6 అయితే ఒక కార్బన్కి ఎంత అవుతుందండి? -3. సో ఆక్సిజన్ 0, -2. 2 ఆక్సిజన్స్ -4 కాబట్టి కార్బన్కి ఎంత? +4. ఇక్కడ హైడ్రోజన్ +1, ఆక్సిజన్ -2. చూడండి ఇక్కడ -3 + 4 ఎంతండి డిఫరెన్సు? ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఎంత? 4
మైనస్ ఇనిషియల్ ఎంత -3 అంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. టోటల్ చేంజ్ ఎంత అండి 7. ఇక్కడే కేర్ఫుల్గా ఉండాలి. ఒక కార్బన్కి 7 అయితే 2 కార్బన్స్కి ఎంత ఇంటూ 2 అంటే ఏమవుతుంది ఇది 14. ఈ స్టెప్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదండి. ఒక కార్బన్కి 7 అయితే 2 కార్బన్లకి ఎంత, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి ఇంటూ 2 చేయాలి. ఇప్పుడు దీంట్లో ఆక్సిజన్ హైడ్రోజన్ మారలేదు కదండి, ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ గమనిద్దాం. ఇక్కడ 0, ఇక్కడ -2. ఇదైనా పర్లేదు, ఇదైనా పర్లేదు, మీ ఇష్టం. 0 to -2 అంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, రిడక్షన్ అంటే ఎంత జరిగిందండి -2. ఏంటి స్టెప్ ఇక్కడ, ఒక ఆక్సిజన్కి -2 అయితే 2 ఆక్సిజన్స్కి ఎంత, దట్ ఈక్వల్ టు -4. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పానండి, టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈక్వల్ టు టోటల్ చేంజ్ ఇన్ రిడక్షన్ నెంబర్. ఆక్సిడేషన్ నెంబర్ టోటల్ చేంజ్ ఎంత అండి 14. అదే రిడక్షన్ నెంబర్లో టోటల్ చేంజ్ ఎంత 4. సో బ్యాలెన్స్ కాలేదు కదండి. ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ దిస్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ ప్రాపర్ నెంబర్. 4 into 7 దట్ ఈక్వల్ టు 28. 14 into 2 దట్ ఈక్వల్ టు 28. అంటే 14 ఏదైతే ఉందో దీనిని దేంతో మల్టిప్లై చేయాలి, ఇంటూ 2 అంటే 28. 4 ఏదైతే ఉందో దీనిని ఇంటూ 7తో మల్టిప్లై చేయాలి, దట్ ఈక్వల్ టు 28. సో దీన్ని దేంతో చేయాలండి 2 తోటి. అంటే ఇదిగోండి ఈ పర్టికులర్ దాన్ని 2తో మల్టిప్లై చేసాం. 4 ఉండేదాన్ని 7తో మల్టిప్లై చేసాం, అంటే దీన్ని 7తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు కింద చూడండి, 2C2H6 ప్లస్ 7O2 గివ్స్ రైస్ టు CO2 ప్లస్ H2O. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి 4, ఇక్కడ 1 ఉంది, మల్టిప్లై విత్ 4. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ 6, 2 మోల్స్ ఉన్నాయి కాబట్టి 2 into 6 12. ఇక్కడ 12 రావాలి అంటే ఇంటూ 6. దీంతో ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఫైనల్గా 2C2H6 ప్లస్ 7O2 గివ్స్ రైస్ టు 4CO2 ప్లస్ 6H2O. నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొక మోడల్ చేద్దాం. దీంట్లోనే C3H8 ప్లస్ O2 గివ్స్ రైస్ టు CO2 ప్లస్ H2O. ఇవి వేరే సింపుల్గా కూడా చేయొచ్చండి. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3, 8 కార్బన్స్ ఉన్నాయి, 8 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 4, 8 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4, అలా చేయొచ్చు. కానీ ఈ మెథడ్ ఏదైతే ఉందో అది సింపుల్ కాదండి మన ఉద్దేశం. సింపుల్ ఎగ్జాంపుల్స్లో అర్థమైతే నెక్స్ట్ లెవెల్లో కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం పెద్దవి. KMNO 4H2SO4 ఆక్సాలిక్ యాసిడ్ అలాంటి కేసుల్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వర్కౌట్ కాదండి. అందుకని ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హైడ్రోజన్ +1, ఒక హైడ్రోజన్ +1 అయితే ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ +8 ఉన్నాయి. కాబట్టి టోటల్ ఛార్జ్ ఆన్ హైడ్రోజన్ యాటమ్ ఎంతండి, రైట్ సైడ్లో రాస్తున్నా +8. అంటే 3 కార్బన్ల మీద ఛార్జ్ ఎంత అయి ఉండాలి -8. 3 కార్బన్స్ మీద -8. ఒక కార్బన్కి -3 కార్బన్స్కి -8 అయితే ఒక కార్బన్కి ఎంత, 3 కార్బన్స్కి -8 కదండి, ఒక కార్బన్కి ఎంత అవుతుంది, ఇది -8/3. ఇది ఎలా వచ్చిందో మళ్ళీ చెప్తున్నాను. ఒక హైడ్రోజన్ +1, 8 హైడ్రోజన్లకి +8 వస్తుందండి. అంటే 3 కార్బన్లు కలిపి ఎంత రావాలండి -8. ఎందుకంటే అప్పుడే అది న్యూట్రల్ మాలిక్యూల్ కింద అవుతుంది. సో 3 కార్బన్స్కి -8 అయితే ఒక కార్బన్కి ఎంత -8/3. ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ 0, ఆక్సిజన్ -2, కార్బన్ +4, -2 +1.
ఇప్పుడు చూడండి ఆక్సిజన్ 0 to -2 ఏమైంది? డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. ఎంత డిక్రీజ్ అయిందండి? -2. మరలా జాగ్రత్తగా. సో ఒక ఆక్సిజన్ -2 అయితే 2 ఆక్సిజన్లకి ఎంత? ఇంటూ 2 అవుతుందండి. అంటే ఏమవుతుందండి ఇది? -4. ఇప్పుడు కార్బన్ దగ్గరికి రండి. ఒక కార్బను -8/3, ఇక్కడ కార్బను 4. అంటే ఏం జరిగిందండి? ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. సో ఎంత చేంజ్ అయిందండి? ఫైనల్ అంటే +4 మైనస్ ఇనిషియల్, ఇక్కడ రైట్ సైడ్ రాస్తున్నానండి, -8/3 అంటే ఏమవుతుంది? 4 + 8/3 అంటే ఎంతండి? 20/3. టోటల్ రిడక్షన్ చేంజ్ ఎంతండి? 20/3. ఒక కార్బన్ 20/3 అయితే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? 3 కార్బన్స్, కాబట్టి ఇంటూ 3. ఒక కార్బన్కి 20/3 అయితే 3 కార్బన్స్కి ఎంత? 3 గెట్ క్యాన్సిల్ ఈక్వల్ టు +20. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ 4, టోటల్ చేంజ్ ఇన్ రిడక్షన్ 20. బ్యాలెన్స్ కాలేదు. ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ దట్ యూ హ్యావ్ టు మల్టిప్లై 4 with 5. 4 అంటే ఎవరండి? ఆక్సిజన్ది. దీనిని 5తో మల్టిప్లై చేయాలి, అంటే 5O2. సో ఈక్వేషన్ చూడండి. ఇంకా మిగిలిన ఏం బ్యాలెన్స్ అయ్యక్కర్లేదండి, ఎందుకంటే ఇది 20 × 1, ఇది 4 × 5 దట్ ఈక్వల్ టు 20. ఫస్ట్ దాన్ని 5తోని, రెండవ దాన్ని 1తోని బ్యాలెన్స్ చేయాలి. సో 1తో అంటే పెట్టక్కర్లేదు కదండి. ఇప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్? C3H8 + 5O2 గివ్స్ రైస్ టు CO2 + H2O. ఇలా ఉండిపోతుంది. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్. మల్టిప్లై విత్ 3. ఎన్ని హైడ్రోజన్స్? 8. ఇక్కడ ఓన్లీ 2. మల్టిప్లై విత్ 4. ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఈక్వేషన్ ఈజ్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్. సో ఇవి ఈ వీడియోలో సింపుల్ ఎగ్జాంపుల్స్ గురించి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఈ ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ బేస్ చేసుకొని పెద్ద ఈక్వేషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వద్దండి, ఎందుకంటే ఆ వీడియోలన్నీ కూడా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్సే బ్యాలెన్స్ చేస్తాను. రెండోది సింపుల్ టెక్నిక్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఈ టెక్నిక్ బేస్ చేసుకొని ఎక్కువ సార్లు అడిగిన ప్రాబ్లమ్స్ని దాని మీద డిస్కస్ చేద్దాం. ఎక్కువ నీట్లోని, ఎంసెట్లోని, మెయిన్స్లోను వీటిని కోఎఫిషియెంట్స్ అంటారండి. ఇక్కడ వచ్చేటువంటి 3, తర్వాత 5 స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్, వీటి గురించి మనం అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 5 ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే నెక్స్ట్ వీడియోలోకి మీరు ఎంటర్ అయితే కనుక దాంట్లో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ నేను క్లియర్గా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు దీంట్లో డౌట్ ఉన్నట్లయితే ఆక్సిడేషన్ నెంబర్ ఎలా రాయాలి ఏంటి అనేది పాత వీడియోల ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక వీడియో 1, 2, 3 కాన్సెప్ట్ విత్ ఎగ్జాంపుల్స్ అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. రైట్.